హలో అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. ఈరోజు చింత చిగురు కోల్డ్ లెగ్ పీస్ పులుసు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. హాఫ్ కేజీ లెగ్ పీసులకి పావు కిలో చింత చిగురు తీసుకోవాలి. ఈ లెగ్ పీసులకి ఈ విధంగా కట్ చేసుకొని ఆడాడ ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకొని ఈ మెత్తగా నలిపిన చింత చిగురు అందులో వేసి ఒక చిటికుడు మిరియాలు పొడి వేసి, ఒక చిటికుడు మెంతి పౌడర్ వేసి, ఒక చెంచా గరం మసాలా వేసి, పసుపు వేసి, 2 చెంచాలు కారం వేసి, నిమ్మకాయ వేసి ఈ విధంగా పిండుకొని కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇత్తనాలు తీసేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేసింది. ఈ విధంగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. రుచికి సరిపోను సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి 4 చెంచాల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దోరగా ఫ్రై అయిపోయింది కదా, అల్లం పేస్ట్ వేసి ఇది కూడా ఎర్రగా ఉంచేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా చింత చిగురు ఎన్ని కలిపి పెట్టుకున్న చికెన్ ఎగ్ పీసులు ఇందులో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసిన తర్వాత ఫుల్ వీడియోలో ఉంటుంది, తప్పక చూడండి. ఇదంతా ఆయిల్ పైకి తేలే వరకు వేసి ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మీడియం సైజు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 10 నిమిషాలు మగ్గనిచ్చి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలి. గరం మసాలా ధనియాల పౌడర్ ఒక చెంచా వేసి ఈ విధంగా మళ్ళీ కరివేపాకు పైన ఈ విధంగా చల్లుకొని ఉంటే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వేడి అన్నంలో 2 చికెన్ ఎగ్ పీస్ పులుసు చేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.